ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అన్ని కూడా నువ్వు యాడ్లు ఎక్కువ చేస్తున్నావు కదా? అంటే ఇప్పుడు ప్రజెంట్ కోహ్లీతో కూడా చేసావు అనుకుంటా. విరాట్ కోహ్లీ మొన్న అయితే రీసెంట్ గా అయితే మన లక్కీ భాస్కర్ అమ్మాయి పేరు ఏం పేరు సడన్ గా మీనాక్షి చౌదరితో ఒక లేబుల్ షూట్ చేశాను. అండ్ దుల్కర్ తో ఒకటి చేశాను రీసెంట్ గా. ఈ విరాట్ కోహ్లీ అనేది బిఫోర్ బిగ్ బాస్ అప్పుడు. సో అండ్ ఐ అబౌట్ టు సే విత్ విరాట్ కోహ్లీ ఇస్ సో హార్డ్ వర్కింగ్. అంటే నాకు నిజంగా అనిపించింది, అంటే నాకు ఇంకా నా బౌండరీస్ పుష్ కావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ, ఇప్పుడు రిషబ్ పంత్, వీళ్ళని చూస్తే అసలు మనం కష్టపడేది కష్టమే కాదు, వాళ్ళు కష్టపడే. ఎందుకంటే విరాట్ కోహ్లీ షూటెడ్ సార్ తాజ్ కృష్ణలో షూట్ చేస్తుండే. హీ కేమ్, మేము ఒక 3-4 మోడల్స్ రఫ్ ఇట్లా లేచి నించుంటే, ఎందుకు లేచి నించుంటారో, నేను మీ పెద్ద టీచర్ నేను కాదు, కూర్చొని ఇట్ వాస్ సో నైస్. ఇంగ్లీష్ లో మాట్లాడు కమ్యూనికేషన్. మా ప్రాపర్ గా 1 గంటన్నర 2 గంటలు షూట్ చేసాం. విరాట్ కోహ్లీకి ఏ ట్రీట్మెంట్ ఉందో మా అందరికి అదే ట్రీట్మెంట్ ఉండే. అండ్ యు నో వాట్ ద బెస్ట్, ఫ్రెండ్లీగా ఉన్నారా? వెరీ నైస్ సార్. అంటే ఈజ్ మోర్ సీకర్. అంటే మీరు ఎట్లా యాక్టింగ్ చేస్తారు, మీరు ఎట్లా పోతారు, మీ డైట్ ఏం చేస్తారు ఆయన అడిగాడు. అండ్ అది కాకుండా తను, నేను అన్నా సార్ లైక్ నేను ఇట్లా అంటే ఇప్పటికీ నేను చేస్తాను, యాప్స్ గురించి ఎక్కువ చేయకు, యాప్స్ డూ లోవర్, నువ్వు లోవర్ చేస్తా నీ లోవర్ మధ్యలో నీకు కట్ డౌన్ అవుతుంది. తను విరాట్ కోహ్లీ ఎక్కడ తను చెప్తాడు, తను ఇన్ఫర్మేషన్, నువ్వు లోవర్ వర్కౌట్ చేయి, అది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే. అండ్ అది కాకుండా నాకు ఐ అబౌట్ టు సే దిస్, అంటే ఇది ఆడియన్స్కి కూడా తెలియాలి. విరాట్ కోహ్లీ బేసిక్లీ హైదరాబాద్లో షూట్ అవుతుంది, నెక్స్ట్ డే తనకు IPL ఒక రోజు ముందు. సో అందుకని చెప్పి హైదరాబాద్లో షూట్ పెట్టినారు. తను ఆ డే కూడా రెస్ట్ డే, ఆ రోజు షూట్కి వచ్చి షూట్ చేసి ఒక 3 hours గ్యాప్ ఉండేది సార్ బ్రేక్లో. ఆ 3 hours బ్యాక్ గ్యాప్లో లంచ్ ఏమంటారు వర్కౌట్ చేసి లంచ్ చేసుకొని మళ్ళీ షూట్ చేసినాడు. అంటే 3 hours కూడా ఈ ఆర్గనైజ్ హిమ్సెల్ఫ్. మళ్ళీ 3:30-4 o'clock ఫినిష్ చేసాడు, మళ్ళీ కట్ చేస్తా రూమ్కి వెళ్ళి పడుకున్నా, మళ్ళీ నెక్స్ట్ డే మ్యాచ్. ఓకే. అంటే ఒక కష్టపడడం అంటే నువ్వు ఒక నార్మల్ ప్లేస్లో కష్టపడదు, కానీ అంత స్టార్డమ్ ఉన్నప్పుడు అది ఎంత ఆ 3 hours రావటం ఎంత కష్టమో, స్టార్ట్అప్ నిలబెట్టుకోవడం డబుల్ కష్టం తెలుసా? అంటే నేను అనుకున్నా, అంటే అప్పుడు అనిపించింది ఇప్పుడు నా చిరంజీవి గారు లాంటి వాళ్ళు 45 years నుంచి ఇండస్ట్రీని వెళ్తున్నా, అంటే వాళ్ళు వేరే లెవెల్స్. అంటే నేను అంటే వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ చేసి, అంటే కొంతమందితో కదా నోటికి అసలు వాళ్ళ పేరు తీసి మాట్లాడినా సరే అది చాలా గొప్ప విషయం. నాకు సార్ కూడా హౌస్లో ఉన్నప్పుడు మేము 1-2 గంటలు నించుంటే మాకు ఆయన అసలు ఒక డే మొత్తం నించుంటాడు, డే మొత్తం నించొని మాట్లాడతాడు. అసలు మాకే అనిపిస్తుంది నాకు కాళ్ళ నొప్పి లేవా అని. సో ఎవ్రీ స్టార్ ఈజ్ అ వర్కింగ్ హార్డ్. అంటే కష్టపడకుండా వాళ్ళు ఒక స్టార్డమ్ వచ్చినా సరే ఆ స్టార్డమ్ వచ్చి వెళ్ళిపోతుంది, కానీ నీకు కష్టం ఉంటేనే దాని లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మీరు చెప్పినట్టు చిరంజీవి గారు కానీ నాగార్జున గారు కానీ వీళ్ళందరూ ఆ స్టార్డమ్ కంటిన్యూ కావాలన్నా సరే నువ్వు కష్టపడాలి. ఎంతమంది స్టార్స్ కావాలి సార్, వచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. అంటే మీరు ఒకవేళ మొన్నట్టు ఇట్లా కమిట్మెంట్ ఏమైనా చేసి 1-2 సినిమాలు చేస్తాము, దాని తర్వాత మళ్ళీ నువ్వు నించోవాలంటే నీకు స్టఫ్ ఉండాలి. ఆ స్టఫ్ ఉంటే ఇవ్వలేకపోతే రేపు ఫస్ట్ అవకాశం రావాలంటే తప్పదు కదా సార్. నాకేమన్నా ఇప్పుడు అంటే నాకు ఒక చిన్న నమ్మకం ఏంటంటే, ఇప్పుడు నేను మార్నింగ్ నేను ఏం చేయగా క్లీన్గా వచ్చాను సార్, నాకు ఆ ధైర్యం అదే ఉంటుంది. బేసిక్లీ ఇవ్వకపోతే రేపు వస్తుంది, రేపు ఎల్లుండి వస్తుంది, ఒక రోజు అయితే వస్తుంది. ఒక రోజు కష్టపడేవాడికి ఆ ఒక్కరోజు వచ్చిన తర్వాత ఈ కష్టం అంతా నీకు యాడ్ ఆన్ అవుతుంది. యు నో హౌ టు బిహేవ్ విత్ ద పీపుల్. బట్ బాగా కష్టపడుతున్నాం అనుకుంటా, బాడీ అలానే బాగా నీట్ గా మెయింటైన్ చేస్తా. అంటే ఇప్పుడు వర్కౌట్ 1.5 hours చేస్తాను, 1.5 hour డైలీ. ఇప్పుడు డాన్స్ క్లాస్ మనకి డాన్స్ అంత రాదు, సో డాన్స్ క్లాస్కి వెళ్తున్నా. అది కాకుండా షూట్స్, టచ్ షూట్ ఇట్స్ లైక్ ఒక 2-3 days మొన్న టీవీ సైన్ చేసి ఉండే, అది కొంచెం హెట్టిక్ ఉన్న టీవీ. సో అది ఆపే ఇప్పుడు చెప్పాక ఒక ప్రాజెక్ట్ ఉంది, దాని మీద కొంచెం హోప్ఫుల్లీ వర్కౌట్ అవుతుందని చెప్పి చూస్తున్నాం. సూపర్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయితే లైన్ ఉన్నాయి. లైన్ అంటే సార్ ఆనెస్ట్లీ ఒక ప్రాజెక్ట్ ఉంది, అది వస్తుంది. అది కాకుండా నాకు మోడలింగ్ షూట్స్ బాగానే నడుస్తున్నాయి. నాకు మొన్న మింత్రాది ఒక షూట్ ఉంది, ఐఎమ్ ట్రావెలింగ్ టు బెంగళూరు, అది ఒక షూట్ ఉంది. సో టచ్ కూడా ఇట్స్ గోయింగ్ ఆన్. మొన్న నేను RS Brothers షూట్ చేసాను, అది ఇప్పుడు KPHP లో మొత్తం హోర్డింగ్స్ ఉన్నాయి నావి. అవునవును, ఎక్కడ నేను అప్పుడప్పుడు షూట్కి వెళ్తున్నప్పుడు చూస్తా KPHP హోర్డ్. అంటే నాకేంటే ఇప్పుడు తీసి ఇట్లా పెట్టి బిగ్, అది నాకు లక్కీలీ ఏంటంటే నువ్వు కొంచెం బాగా హైట్ ఉంటావు,
స్లిమ్ గా ఉంటావు కాబట్టి ఈజీగా ఉంటది వాళ్ళు వేసుకోవడానికి కూడా. అందువల్ల నీట్ గా అలా ఏముండదు హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ నువ్వే కనిపిస్తావు. అలా ఏముండదు బేసిక్గా ఒక్క ఈ జాకీ డ్రై ఆ యాడ్లు తప్పితే మిగతా యాడ్లు మొత్తం ఓడింగ్స్ నీయే ఉంటాయి. మొత్తం ఏమో అక్కడ మొన్న ఎవరో నాకు ఫోటో పంపితే హైదరాబాద్ యువ సామ్రాట్ మోడలింగ్ కి నాకు అది కూడా ఎందుకు వచ్చింది సార్, ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఏదైనా కాంప్రమైజ్ ఏమైనా చేసి ఉంటే నా కెరీర్ ఎక్కడనే అంటే 2-3 షూట్లు చేసి ఆగిపెట్టాను. నేను ఇంతవరకు వచ్చినట్టే నేను నా డిసిప్లిన్ నా డెడికేషన్ వల్ల ఇంతవరకు వచ్చిన. ఇంకో నేను హైదరాబాద్ 2018లో మోస్ట్ డిజైరబుల్ ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, అందులో మీరు తీస్తే ఫస్ట్ విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, ఆ కేటగిరీలో నా పేరు ఉంటుంది. సో లైక్ ఇట్స్ నాట్ కమ్ ఈజీ, ఇట్ టేక్ సమ్ టైమ్. బట్ నేను అందరూ నా కష్టాన్ని నమ్ముతా. అందరూ అంటారు లక్కుతో వస్తాను, ఇండస్ట్రీలో చాలా మంది అంటారు లక్ ఉంటే చాలు లక్ ఉంటే చాలు. లక్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాలి ఉండాలి. అంటే నేను మొన్న రీసెంట్ టీవీ చేసినప్పుడు రాజు నీకు లక్ ఉందయ్యా, నాకు చిరాకేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ ఏడికైనా వచ్చింది, ప్రతి ఒక్కరు హార్డ్ వర్కింగ్ చేస్తాను వచ్చింది. నాకు ఈజీగా నాకు ఇంకేం తెలుసు సార్, నాకు ఈజీగా ఏది రాలేదు. ఈజీగా బిగ్ బాస్ కి వచ్చినప్పుడు చెప్తున్నా ఆ కార్ అమ్మి అంత కష్టం. థర్డ్ వీక్ ఫిక్స్ అయిపోయినా నేను మంచి కార్ కొనుక్కున్నావు బిగ్ బాస్ సిటీ కొన్నా. అవునా? ఓకే. థర్డ్ వీక్ నేను ఫిక్స్ అయిపోయినా వెళ్ళిపోతా, నాకు వర్కౌట్ కాదు ఈ ఫార్మాటిక్ గేమ్, నాకు వర్కౌట్ కాదు, వీళ్ళు తిట్టుకుని నా వల్ల కాదని థర్డ్ వీక్ అనుకున్నా. ఆ 3 weeks ఈఎంఐ సెట్ అయిపోతే 1 lakh రూపాయలు బయటకు వస్తే ఈడ కొన్ని పైసలు వస్తాయి, దీంతో 2 months నడిపిద్దాం, తర్వాత లెట్స్ వర్క్ ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్ అని డిసైడ్ అయినా. కట్ చేసా ఆ వీక్స్ ఏమైనా అక్కడికని కట్ చేసాను. 12th week 13th week మై జర్నీ. చిన్నపిల్లల మనసు వస్తాం కదా రాజు నీది, అలా ఏం మంచి హైపర్ చూస్తారు కాబట్టి మీకు హైపరా? హైపర్ అంటే డిపెండ్ సార్, లైక్ ఎవరు హైపర్ కాదు కదా. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్, నాకు మా ఇంట్లో మా మమ్మీ ఒక మాట అనేది చిన్న ఉన్నప్పటి నుంచి, ఒక మంచి పేరు రావాలంటే నువ్వు కొన్ని 100 రోజులు కష్టపడాలి, చెడు పేరు అంటే యూ కెన్ గెట్ ఇట్ లైక్ దిస్. ఒక మంచి పేరు అంటే నువ్వు చాలా రోజులు నేను చూస్తే జనాలు నీకు ఇటు మంచోడు అంటాడు, అరే నేను బ్యాడ్ ఇంప్రెషన్ ఒక క్షణంతో దే క్రియేట్ బ్యాడ్ ఇంప్రెషన్. సో నాకు అది మా మమ్మీ చెప్పే ఒక్క వర్డ్ నాకు ఎక్కడనో అది ఉండిపోయింది. సో నేను ఎప్పుడు ఏ పని చేసినా సరే నాకు అది ఇట్ థాట్ మీ ఇన్ మై బ్రెయిన్. సో దట్స్ ఇట్. సో నౌ యు ఆర్ హ్యాపీ, మంచిగా యాడ్స్ చేసుకుంటున్నా. హ్యాపీ ఆల్సో ఐ యామ్ గుడ్ సార్. అంతే, గుడ్. హ్యాపీగా ఉండాలంటే ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం పుష్ చేసి, చాలా మంది బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ మీరు డెఫినెట్ గా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినప్పుడే వాళ్ళకి కూడా కొంచెం వర్క్ చేస్తున్నాం అన్న ఒక ఫీలింగ్, మేము కూడా పర్వాలేదు ఏదో అచీవ్ అయ్యామన్న ఒక ఫీలింగ్, లైఫ్లో ఏదో సాధించబోతున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. సో ఇండస్ట్రీ డెఫినెట్గా గుర్తించి మీలాంటి చాలా మంది యూత్ ఉన్నారు, అందరికి మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ప్లాట్ఫామ్ ద్వారా రాజ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.